శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మన దగ్గర ఏం లేనప్పుడు నమ్మినోడు గొప్పోడు, వచ్చినాక వస్తున్న చాలామంది ఉంటారు, అది వేరే విషయం. ఏం లేనప్పుడు నా వెనుకుండి చేయగలం సార్ అనేది నేను ఏదైతే చేయగలను అన్నానో దానికి ఆయుధం పోస్టర్లందరూ వీళ్ళందరూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రేక్షకులందరికీ. ఇంకా మా విజయం వస్తున్నందుకు ఇంకా ఇంకా నాకు ఇంత పెద్ద బాధ్యత ఇచ్చారు మీరు ఇండస్ట్రీ. నాకంటూ ఒక TFI అంటే తెలుగు ఏమంటే టాలీవుడ్లో ఒక ప్రొడ్యూసర్గా నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ బాధ్యతని నేను ఖచ్చితంగా ఇంకా మంచి సినిమాలు తీస్తాను. ఇంకా మీరు ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నిలబెట్టుకొని జాగ్రత్తగా డిసిప్లిన్గా ఖచ్చితంగా మరో సినిమాతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మా టీం అందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే మళ్ళీ సక్సెస్ మీట్ ఉంది, ఇంకా ఆ రోజు ఇంకా మళ్ళీ చెప్తాను మీకు. నా ఉద్దేశంలో ఏంటంటే మా యాక్టర్స్, ఇందులో చేసిన యాక్టర్లు అందరికీ, ఇందులో చేసిన 24 క్రాఫ్ట్స్ అయితే హోల్ టీం అందరికీ కూడా కృతజ్ఞతలు. మీరు థియేటర్కి పోయినప్పుడు మీతో సెల్ఫీలు చూడండి, అదే మీకు అందరికి ఇచ్చే గిఫ్ట్. నేను అంటే ఒక ప్రొడ్యూసర్ సక్సెస్ అవ్వగలిగిన అదే. మళ్ళీ ఇక్కడ పేరు అంటే నెక్స్ట్ మీట్లో అందరి పేరు చెప్తాను, క్లియర్గా టైం కూడా లేదు కానీ పాపం మా మీడియా మిత్రులకు ఆకలి కూడా అవుతున్నట్టు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ యాదవ్ గారు, థ్యాంక్ యూ. ఇట్ ఇచ్చేసి and congratulations to all the team members. And next మా యాక్టర్ భాను గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసేస్తున్నాం. మళ్ళీ అక్కడ దాకా వెళ్ళడం ఎందుకు, యా ఇచ్చేస్తున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా అన్నలకి థ్యాంక్ యూ అన్న, బాగా సపోర్ట్ చేసారు. హుషారు పిట్టల సినిమా అంటే అందరు చిన్న సినిమా అనుకుంటారు కానీ అంటారు. అయితే ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆడియన్స్కి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థియేటర్కి వెళ్ళినప్పుడు అంటే ప్రేక్షకులు అందరూ అంటారు, మేము థియేటర్కి వెళ్ళినప్పుడు నా క్యారెక్టర్ని గుర్తుపట్టి అన్న ట్రాన్స్ఫార్మర్ ఆపింది నువ్వే కదా అన్నారు. అంటే ట్రాన్స్ఫార్మర్ ఆపింది నువ్వే కదా, మేము మా పిల్లతో పోతాం వచ్చి గుంసవా అంటారు. అంటే అంత ఓన్ చేసుకోరు క్యారెక్టర్ని. నాకు చాలా బాగా అనిపిస్తుంది అంత ఓన్ చేసుకోవడం. కొంతమంది అన్నారు అంటే నువ్వు ఆ ట్రాన్స్ఫారం గుంజడం వల్లే అలా జీవితాలు నాశనమైనాయి అని. అంటే అది చేసింది యాక్టింగే కావచ్చు, అది గట్టే తాకింది నాకైతే, నిజంగా తాకింది అన్న. ఒకసారి చెప్పి అన్న, అది కాదన్న. అంటే కొంతమందికి తెలుసలేదు ఏమి అంటే యూత్ పురాలో తెలుసలే అన్న, యూత్ పురాలకు తెలుసలేదు నిజంగా. అంటే నా చెప్తా అయినా కొట్టుకొని చెప్తా, అంటే యూత్ పిల్లలే చెప్తున్నా, నా క్యారెక్టర్ని ఓన్ చేసుకొని జీవితాలను నాశనం చేసుకోకూరి. నిజంగా చెప్తున్నా ఇది. అంటే నాకు బాధ ఎంత సంతోషం పెట్టిరో ట్రాన్స్ఫారం మా పిల్లతో గుంచామని, అంతే బాధ కూడా పెట్టిరు. జీవితాలు నాశనమైన అనగానే నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. అరే నా వల్ల నా అన్న నువ్వు చెప్పింది నేను చేసా. అంటే అరే తమ్ములు మీ చెప్తున్నా, ఎమోషన్ ఎట్లా తీసుకెళ్ళా, అదేదో పొరగాలు సినిమా చూసినప్పుడు ఏదో అనాలి కదా, నీ ముందు వచ్చి అట్ట అన్నారు అంతే, గట్ట బంద్ చేస్తావా అని అన్నారు. దానికి అంటే ఆ పూరగాళ్ళకు నేనెక్కినేమో అనిపించింది. మా అధ్యక్షుడు నేను పక్కన పెడతా, మరి నన్ను ఎంత ఎక్కించుకోవాలనుకోవాలి, ఇంకేం ఎక్కించుకోవాలి సినిమా తీసినాడు. ప్రతి పిల్ల అంటే యూత్ పురాలో చెప్తున్నా, మనలాంటోడు మోపవుతాడు, బాలన్న లాంటోడు నాలాంటోడు. కానీ దయచేసి వాళ్ళు అడిగినప్పుడు మాత్రం జీవితాలు నాశనం అవుతాయి. అలాంటి సిచ్యువేషన్లలో ఉండకూరు, జీవితాలు నాశనం చేసుకోకూరు నా క్యారెక్టర్ నోన్ చేసుకొని. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంతలా ప్రేక్షకులు నన్ను గుర్తుపడుతున్నారు అంటే దానికి రుద్రకాంత్ బ్యానర్ ప్రొడ్యూసర్ వెంకట యాదవ్ అన్న, డైరెక్టర్ భిక్షన్న, వాళ్ళకు నా లైఫ్ టైం రుణపడి ఉంటానని కోరుకుంటున్నా. ఇంత హిట్ ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ టైం ఏమన్నా మారణ యోధాలు దూరంగా ఉంచుతాం మీకు. అండ్ నెక్స్ట్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఆన్ స్టేజ్ అండ్ మీడియా అందరికీ, వేణుగోపాల్ సార్ అండ్ సురేష్ బాబు సార్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఐఎమ్ సో హ్యాపీ. మా హుషారు పిట్టలు మూవీ సెకండ్ వీక్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. నేను అప్పుడు చెప్పినట్టు నిజంగానే వెంకటేశ్వర స్వామి మా వెనకుండి మా సినిమాని గెలిపించారు. థ్యాంక్ యూ వెంకబాబు. అండ్ ఆయనకి మొక్కున్నట్టుగా నిజంగానే మెట్టు మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ ఆయన కొండకెళ్ళి నా మొక్కుని నేను తీర్చుకుంటాను.
ఈ మూవీ హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ వెంకటేశ్వర స్వామి రూపంలో మీరందరూ వచ్చి మా సినిమాని హిట్ చేశారు. థ్యాంక్ యూ ఎవ్రీ వన్, అందరికీ థ్యాంక్ యూ, ఆడియన్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ సరే నేను మళ్ళీ మంచి వెంకటేశ్వర స్వామి దయ వల్ల మంచి స్టోరీస్ వస్తాయి అని కోరుకుంటూ మీ అందరికీ త్వరలో మీ ముందుకు వచ్చి మాట్లాడతాను. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ ఎవరివన్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒక డైలాగ్ ఏదన్నా చెప్పొచ్చు కదా, డైరెక్ట్గా చూడాలని ఉంది. వెంకటేశ్వర స్వామి హ్యాపీ ఫీల్ అవ్వడు. ఆ రోజు ఎట్లా చెప్పినా అలా చెప్తే ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడు. ఏదన్నా ఒక మంచి డైలాగ్ చెప్పు. యా, అందరు వెయిట్ చేస్తున్నారు కదా, స్పీచ్ అన్నా కొంచెం లాంగ్ ఉంటుంది అనుకుంటే. యా, మీరు చెప్పండి, ఏం డైలాగ్ చెప్పండి, మీరు చెప్పండి. ఓకే. అబ్బా అబ్బా మస్తు హుషారున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నువ్వు లైఫ్ టైం హుషారుగానే ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఆల్ ద వెరీ బెస్ట్ యూ. అండ్ నెక్స్ట్ ఫైనలీ మా హీరో అంష్. అందరికీ నమస్కారం అండి. టు ద క్రౌన్ ఆఫ్ కలమ్మ తల్లి, టు ద పర్సన్ హూ హ్యాస్ ఆల్వేస్ బీన్ మై ఇన్స్పిరేషన్, మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. బాస్, లవ్ యూ బాస్. తొందరగానే మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చి ఇక్కడ ఛాతీ మీద అంటే ఒక సిగ్నేచర్ పెట్టుకుంటాను, ఒక స్టాంప్ పెట్టేస్తాను. ఆల్రెడీ మీరు ఉన్నారు గుండెలో, బట్ చొక్క మీద ఉంటే అందరికి కనిపిస్తుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, ఇంకా మా మ్యూజిషియన్ చరణ్ అన్న, లిరిసిస్ట్ చిరంజన్ అన్న, ఇంకా మా డిఓపి సాయి అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు థానాస్ 5 డైమండ్స్ ఉంటాయి కదా, అట్లా ఉండే మా సినిమాకి మీరు 5. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ దట్. ఇంకా సురేష్ బాబు గారికి, ఇంకా బికమ్ వేణుగోపాల్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మంత్ మొత్తం బ్లాక్ బాస్టర్ మంత్ ఇది. అటు పక్కన వరుణ్ తేజ్ గారు, మళ్ళీ సూర్య గారు, ఇంకా నిన్ననే మన మాస్క మహారాజ్ రవితేజ గారిది సినిమా బ్లాక్ బాస్టర్ అయింది. ఇంకా ఈ సినిమాల్లో నా సినిమా కూడా మంచి సక్సెస్ఫుల్ టాక్తోని, ఇంకా మంచి భారీ కలెక్షన్స్తోని ఇంకా నడుస్తుంది. ఇంకా ఇప్పుడు మేము సెకండ్ వీక్లో అడుగుపెట్టాము. యూత్ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇంకా ఫ్యామిలీస్ కూడా, అమ్మ ఇది మీ అందరి లైఫ్లో ఒక మంచి మెసేజ్, ఒక మంచి అద్భుతమైన మెసేజ్ ఇస్తుంది మా సినిమా. సో ప్లీజ్ రండి, మా సినిమాని ఇంకా ఎంకరేజ్ చేయండి. ఆల్రెడీ చేస్తున్నారు, బట్ ఇంకా ఈ సెకండ్ వీక్ కూడా అంతే భారీగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకా త్వరలోనే ఇంకా మీతో ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్తోని తొందరలోనే మీ అందరు ముందు వస్తాను. ఇంకా నన్ను నమ్మి ఏ డైరెక్టర్ అన్నా, ప్రొడ్యూసర్ అన్నా వస్తే వాళ్ళకి నేను 100% నా 100% ఎఫర్ట్స్ పెడతాను. నో డౌట్ ఇన్ దట్. కరెక్టే కదా సార్ చెప్పింది? సో థ్యాంక్ యూ సార్. అండ్ చిట్టి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీడియా మిత్రులు వాళ్ళందరికీ, ఇంకా ఎవ్రీవన్ హూ ఆల్ సపోర్టెడ్ అస్, ఇంకా ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ, ఇంకా లవ్ యూ డార్లింగ్స్ మీరు అందరికీ. నిజంగా ఓన్ చేసుకున్నారు. బాగానే నేను ఎప్పుడు గుర్తు చేసినా వెళ్ళిపోతూనే ఉంటాడు. ఓకే, ఐ గెస్ మళ్ళీ ఏదో బంద్ చేయలేకపోయి ఉంటాడు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్. ఇంకా త్వరలోనే కలుద్దాం థియేటర్స్లో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కామెడీ సినిమాతోని. అండ్ సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ సూన్. థ్యాంక్ యూ.